తెలియజేస్తున్నాము. దేవుడు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి గతించిన వారమంతా తన రెక్కల చాటున మన వాళ్ళని భద్రపరిచిన దేవునికి ఆయన సన్నిధిలో గడిపితే ఎంత ఆశీర్వాదమో అంతగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎల్లవేళలా మన జీవితాలు సంతోషముగా సమాధానముగా సాగాలి. ప్రతి ఒక్క మార్గం ముందు వెళ్తున్నాము అనే ఆలోచన కాదు, కానీ ఏ మార్గం ముందు మనము నడుస్తున్నామనే ఆలోచన మనకెప్పుడు తడుతూ ఉండాలి. ఏ రోజు కూడా మన పరిస్థితులన్నిటినీ దేవుడు గమనిస్తున్నాడనే ఆలోచన మనకి ఎప్పుడు వస్తూ ఉండాలి. దేవుడు తన కృపను బట్టి ఎల్లవేళలా మనల్ని ఆయన జీవముతో మనల్ని కాచి కాపాడి నడిపిస్తున్నాడు. జీవము గల దేవుడు కునుకగా నిద్రపోక ఎంతగా మనల్ని ధైర్యపరుస్తున్నాడంటే విడువక ఎడబాయక తన యొక్క చిత్తములో ఆశీర్వాదకరమైన మేలులతో మనల్ని నింపుతున్నాడు. అయితే ఈ దినాల్లో ఎక్కువగా ఆలోచన చేస్తే చదవబడిన లేఖనాల నుంచి చూసినట్లయితే యెహెజ్కేలుకి దేవుని వాక్యము ప్రత్యక్షమైంది. ఏ రీతిగా ప్రత్యక్షమైందంటే అక్కడ మాట్లాడుతున్న మాట చదువుదాం. 34వ మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా తన కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరచును. ప్రార్థన చేసి పరిశుద్ధమైన మహాకాంతి గల దేవానికి స్తోత్రం. వెలుగైన దేవుడు తండ్రి, అయ్యా ఈ లోకంలో వెలుగునివ్వడానికి వచ్చిన కుమారానికి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడు తండ్రి వాక్యమును ప్రకటించుండగా ఈ ఆత్మ ప్రత్యక్షత కలిగిన మాటలను దయచేయండి. వ్యర్థమైనవి మనసులో వేదో కట్టిన తండ్రి, వాటిని మాట్లాడడానికి ఏ ఉద్దేశము మాలో ఉండకూడదు. నీ ఆత్మ చేత ముద్రించబడిన మాటలను మాకు దయచేయండి. నీ ప్రణాళిక చొప్పున ఆశీర్వాదకరమైన మేలులను దయచేయమని ప్రార్థన చేస్తుంది. విలువైన జీవితం మాలో ఉండడానికి ఏది నిజమో ఏది అసత్యమో తెలుసుకొని నీ యందు ఒక ప్రణాళిక కలిగి జీవించడానికి మేలు చేయమని కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇగో ఈ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ వాక్కు శక్తితో మమ్మల్ని బలపరచు. నీ ఆత్మలో కొత్త ప్రత్యక్షతలను మాకు దయచేయండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే యెహెజ్కేలుకి దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది. దేవుని యొక్క ప్రత్యక్షత దొరికినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరపుత్రుడా అంటే యెహెజ్కేలుని ఎక్కువగా నరపుత్రుడా అని ఎక్కువగా సంబోధిస్తూ ఉంటాడు. ఈ యొక్క లేఖనం మనం ఎక్కువగా చూసినట్లయితే నరపుత్రుడు అని సంబోధన ఎక్కువగా కనబడుతుంది. ఎవరిని కూడా ఈ యొక్క మాట పిలిచినట్టుగా మనకు కనబడదు, కానీ యెహెజ్కేలుకు మాత్రం నరపుత్రుడు అని ఎక్కువ సార్లుగా ఈ వార్డు దీంట్లో యూజ్ చేశారు. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక క్రొత్త మాటను తెలియజేస్తున్నాడు. ఈ మాట ప్రవచింపుము. ఆ కాపురులతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపురులకు శ్రమ. ఎవరికంట? ఇశ్రాయేలు ప్రాంతంలో సంఘాలు ఎలా ఉన్నాయంటే తన కడుపు నింపుకోవడానికి మాత్రమే సువార్తను బోధిస్తున్నారు. వారు ఏ మాత్రము కూడా దాన్ని అంగీకరించి దాని విధానాన్ని ఏ క్రమము కలిగి కూడా వారి నడవట్లేదు. వారి ఆలోచన విధానం ఏమింది అంటే ధర్మశాస్త్రాన్ని చదవగలుగుతున్నారు, కానీ ఎందుకు చదువుతున్నారంటే మనుషుల పెట్టు ప్రేమను పొందుకోవడానికి మాత్రమే వారు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. మనుషుల పెట్టు మాటలను మనుషుల యందు సంతోషపడగలిగే ఆలోచన ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే
సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. పరమందున్న దేవుడిని విడిచిపెట్టి ఈ కాపర్లు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులకు దగ్గర దోచుకోవడం ప్రారంభించారు. వారికి నిజమైన సువార్త ఏంటి అనే ఆలోచన వారిలో చెప్పలేదు. ధర్మశాస్త్రాన్ని ఎలా బోధించాలి, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటనేది వారికి ఎవరికి కూడా బోధించడానికి వారు ఆశపడట్లేదు. కానీ వారి దగ్గర ఉన్న దాన్ని దోచుకోవడానికి వారి ఇష్టానుసరమైన జీవితాన్ని కలిగి సేవ చేస్తున్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే సేవ జీవితాన్ని ఎంచుకునే ప్రతి ఒక్కరము ఎలా ఎంచుకోవాలని ఆలోచన చేస్తే దేవుని కార్యాలను నెరవేర్చడానికి, దేవుని బిడ్డగా మనం వర్ధిల్లడానికి మాత్రమే సేవా జీవితాన్ని ఎన్నుకోవాలి. దేవుడు ఒక బాధ్యతను అప్పగించగలగాడంటే తప్పకుండా గొప్ప మేలుకరమైన మాటలు మన జీవితంలోనికి రావాలి. చెడ్డ తలంపులు కలిగిన ఆలోచన గాని, ఇది జరగదు అన్న ఆలోచన గాని, ఇది ఎందుకు జరుగుతుందనే ఆలోచన గాని ఏ మాత్రము కూడా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే తన పట్ల ఒక భారము కలిగిన వారిని ఎన్నుకుంటాడు. ఒక సంఘాన్ని దేవుడు అప్పగించాలంటే ముందు నీలో దేవుని యొక్క హృదయంగా స్థిరపడిపోవు. ఈ రోజు మనం ఆలోచన చేస్తే ఈ లేఖనాలను చదువుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపాలని కదా, ఏంటంట గొర్రెలను మేపాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారి దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఏ రీతిగా దోచుకుంటున్నారంటే వారికి శ్రమల విషయంలోను, వారికి 10 అంతల భాగమును ఇవ్వడం విషయంలోను, మీరు క్రమము తప్పకుండా సేవకుని పోషించాలనే మాటల విషయంలోనూ ఈ విధముగా వారు ఏం చేస్తున్నారంటే ఇవ్వడం విషయంలో వారికి బోధిస్తున్నారు. కానీ ఇచ్చే రీతిగా వారి హృదయాలు మాత్రం మార్చుకోవట్లా. ఏం చేస్తున్నారు? ఇచ్చే రీతిగా కూడా వారు హృదయాలను మార్చుకోవట్లా. మరి దేవునికి ఎవరిష్టం అంటే కాపరులని ఎలా ఎన్నుకుంటున్నాడంటే ఇచ్చేవారిగా ఉన్నవారిని దేవుడు ఎన్నుకొని నడిపిస్తున్నాడు. ఏ క్రమం కలిగి కాపరి నడవాలంటే ఆ గొర్రెలను మేపేంతగా వాడి యొక్క స్థితి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. 2 లేఖనాలు మనం చూసినట్లయితే ఒక దాంట్లో మోసపోతున్నది ఎవరంటే గొర్రెలే మోసపోతున్నాయి అంటున్నాడు. 2వ దానిలో ఎవరు మోసపోతున్నారంటే కాపరులే మోసపోతున్నారని చెప్తున్నాడు. ఈరోజు ఎంతగా నీవు దోచుకొనగలుగుతావో అంతకంటే అపవిత్రమైన శ్రమలు నీకు వస్తాయి. ఈరోజు సేవ చేస్తున్నామనే ఆలోచన మనలో ఉండొచ్చు, కానీ సేవ చేస్తున్న నీవు నేను కూడా ఎంత భయభక్తులు కలిగి సేవ చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. సంఘాన్ని ఎంతగా మనము పోషిస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. గొర్రెలకు ఎంత విలువైన వర్తమానం ఇస్తున్నామనే ఆలోచన మనకి రావాలి. మన హృదయంలో ఎంత కడుతున్నామో అంతగా దేవుని యొక్క ప్రణాళికలో ఎంత కన్నీరు కాచి సంఘాన్ని బలపరచాలని ఇష్టపడుతున్నామని చెప్పి ఆలోచన చేయాలి. ఈరోజు ఒక 100 రూపాయలు కానుకొచ్చింది కదా, లేకపోతే ఒక 200 కానుకొచ్చింది కదా, లేకపోతే ఒక 500 కానుకొచ్చింది కదా, దోచుకుని వెళ్ళి సుఖంగా పండుకొని వెళ్ళిపోదామని చెప్పి జీవితం నడుస్తుంది కదా అని చెప్పి ఒక ఆలోచనలో కూడా మనం వెళ్ళకూడదు. నిజమైన కాపరి ఏం చేస్తాడంటే తనను పోషిస్తున్న ప్రజల కోసం కన్నీటితో ప్రార్థన చేస్తాడు. తన కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఎంతగా కన్నీరు కారుస్తాడంటే, అయ్యో నన్ను పోషిస్తున్న నా బిడ్డలు నాశనం అయిపోతున్నారే, నన్ను పోషిస్తున్న నా బిడ్డలు కృంగిపోయి అన్యాయ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారే, నా దేవుడిని తెలుసుకోలేక వారు కష్టాలు అనుభవిస్తున్నారే అని చెప్పి ఒక కన్నీరు కార్చే సేవకుడిగా నీవు బ్రతకాలి. ఒక సంఘం నిన్ను పోషిస్తుందంటే ఆ సంఘం కొరకు సేవకుడు అయినా ఏ సేవకుడైనా ఎంత ప్రయాసపడుతున్నాడో ఆలోచన చేయాలి. ఈ రోజు మనము పోషించబడుతున్నామంటే కేవలం విశ్వాసుల వలన మాత్రమే పోషించబడుతున్నాం. మరి అలాంటి విశ్వాసులు మనల్ని పోషిస్తున్నారంటే వారికి ఎంతగా మనం ప్రార్థన చేయాలి, ఎంత కన్నీరు వారి విషయంలో మనము కన్నీటిగా కార్చి దేవునికి కనపరచాలి. వారు ఇచ్చిన ప్రార్థన మనము కోరి ప్రార్థించినప్పుడే కదా దేవుడు కార్యములు చేస్తాడు. ప్రార్థన చేయకుండా సోమరితనంతో పడుకున్నా, ప్రార్థన చేయకుండా వాక్యాన్ని చదవకుండా ఏదో నిర్లక్ష్యం చేసి మన పనులకు శ్రద్ధ చూపించిన ఏ మాత్రము కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతంలో జరుగుతున్నది ఏంటంటే ఈ యెహెజ్కేలు కాలంలో అన్యాయపు బోధ జరుగుతుంది. ఏం జరుగుతుందయ్యా అంటే కాపరుల దగ్గర దోచుకునేవారు వారు ఇస్తున్న మాంసాన్ని భుజించి సమృద్ధిగా పండుకొని గొర్రెబొచ్చు కప్పుకొని నిద్రపోతున్నవారు, ఇలాంటి వెచ్చదానాన్ని కోరికని బ్రతుకుతున్న వారు ఆ కాలంలో నడుస్తున్నారు. ఏంటయ్యా అంటే సంఘంలో వారికి ఏం లేదయ్యా అంటే భయం లేదు.
ఏ భయం లేదయ్యా అంటే దేవుని భయం వారి జీవితాల్లో లేదు. దేవుని పైనుంచి ఏలుతున్నాడు, ఈ సంఘాన్ని నేను ఏలుతున్నానంటే తప్పకుండా నన్ను ఏలేవాడు అక్కడ ఉన్నాడు, ఆ ఏలిన వారికి నేను భయపడాలనే ఉద్దేశం కూడా ఈరోజు ఎవరికి కలగట్ల. ఆనాడు ఏ రీతిగా అయితే సంఘంలో అబద్ధ బోధలు వచ్చి అని కాపర్లు గొర్రెలను కాయలేకుండా ఉన్నారని చెప్పి వాక్యం బోధిస్తుందో, ఈనాడు కూడా సంఘాల్లో వారు ఇస్తున్న కానుకల నిమిత్తం ఆలోచన చేస్తున్నారు. జేబులో పడిపోతున్న రూపాయి కోసం చూస్తున్నారు. కానీ కాపర్లు ఎందుకు కాపర్లమైన మనము గొర్రెలను ఎందుకు బ్రతికించలేకపోతున్నాం? వారిని ఎందుకు నాశనమైన గుంటలోనికి తీసుకువెళ్తున్నాం? ఆ గుంటలో ఊబిలో ఎందుకు కూలిపోయేలాగా చూస్తున్నా అని ఆలోచన ఒక్కరికి కూడా తట్టట్లా. 99 గొర్రెలను విడిచి చెదిరిపోయిన ఒకే గొర్రె కోసం వెతుకుతున్నాడంటే దేవునికి స్తోత్రం. ఆయన ఉపవానము చెప్తున్నాడు, ఏంటయ్యా అంటే 99 గొర్రెల కోసం నాకు, ఆ నీతిగా ఉన్న గొర్రెల కోసం నాకు అవసరం లేదు, కానీ ఇదిగో తప్పిపోయిన ఈ గొర్రె మరలా ఇటువైపు వెళ్ళిపోతుందని చెప్పి ఆ 100వ గొర్రెగా దాన్ని తీసుకురావడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు సంఘంలో ఏమైందిరా అంటే, ఒక భక్తుడు మారితే మారాడు, లేకపోతే నాకెందుకు, అవి చెడిపోయినా పర్వాలేదు, చెడపకపోయినా పర్వాలేదు, నా కడుపు నిండిపోతే చాలు అని చెప్పి సేవ చేస్తున్న భక్తులు కనబడుతున్నారు ఈరోజు. దేవుని పట్ల యథార్థత లేకుండా, దేవుని పట్ల భయం లేకుండా, దేవుని పట్ల ఆలోచన లేకుండా ఈరోజు సేవ చేస్తున్న కాపరులు బ్రతుకుతున్నారు. వారికంట దేవుడు చెప్తున్న మాట, వారికి శ్రమ. దేవుడు వారికి శ్రమను తీసుకువస్తాడంట. ఎలా తీసుకువస్తాడంటే, మీరు కొరువిన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో చూడండి యేసయ్య ఆ టైం. నిజమైన ధర్మశాస్త్ర వాక్యాన్ని బోధించడంలో ఒక్క కాపరి సరిగా లేదు. వీరేం చేస్తున్నారంటే, బలహీనమైన వాటిని బలపరచడానికి సమయాన్ని ఇవ్వట్లా. వారిని ఎలా బలపరచాలి? బలహీనమైపోయారు, ఆత్మలో స్థిరము లేదు వీరికి. దేవుని శక్తి అంటే స్థిరము లేదు వీళ్ళకి, దేవుని బలం అంటే స్థిరము లేదు వీళ్ళకి, దేవుని యొక్క అనుభవాలంటే స్థిరము లేదు వీళ్ళకి. వీళ్ళని బలపరచాలంటే నేనేం కలిగి జీవించాలని భయభక్తులు వారిలో లేదంట. బలహీనమైపోయిన వారిని ఎలా కాపాడాలనే ఆలోచన వారిలోకి తట్టట్లేదంట. కానీ వారికి దృష్టిలో ఏముందో తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్న మాట, కడుపు నింపుకొని, క్రొవ్విన వాటితో కడుపు నింపుకొని సుఖముగా పడుకోవడానికి ఇష్టపడుతున్నారు. నేను కాపరిని అని మరిచిపోయి సుఖముగా తిండిపోతే అయిపోయి పడుకొని నిద్రపోయి ఆయన ఇష్టానుసారంగా పడుకుంటున్నాడు. కానీ సంఘం పట్ల ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన విశేషమే. సంఘాన్ని నిర్మించడంలో ఎంత బాధ్యత దేవుడు ఇచ్చాడో, సంఘాన్ని కట్టడంలో కూడా అంతే బాధ్యతలు దేవుడు ఇచ్చాడు. ఈరోజు స్వస్థపరుస్తున్నావా? సంఘాల్లో ఉన్న బిడ్డలు వాళ్ళ గాయాన్ని కట్టగలుగుతున్నామా? వారికున్న వ్యాధులని నీ మాటల ద్వారా సంతోషంగా దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నామా? 4 మెతుకులు లోపలికి వెళ్ళిపోతున్నాయి. నేను కడుపు మార్చుకుంటే ఏంటి, మార్చుకోకపోతే ఏంటి, నా కడుపు నిండిపోతుంది సమృద్ధిగా, నేను సేవ చేస్తున్నాను కదా వెళ్ళిపోతానని చెప్పి ఆలోచన కలిగి ఉన్నావు. కానీ నేను దేవుడు ఒక రోజు ఎక్కడికి ఆలోచన ఇస్తుందా? ఈరోజు సంఘాలు ఇలా బొత్తిగా బద్ధకముగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? బద్ధకమైన కాపరి ఉంటే సంఘాలు బద్ధకంగానే మారుతాయి. సంఘంలో దేవుని చేత ఆత్మ చేత నింపబడుతూ, దేవుని మహాకృప చేత నింపబడుతూ, దేవుని యొక్క ఉద్దేశాల్లో కట్టబడుతూ, ఎలా అయితే సంఘ పెద్దలు నడవాలో బోధిస్తూ వారి క్రమంలో పెట్టగలిగితే ఆ సంఘం బలపడి అభివృద్ధి చెందుతుంది. కానీ ఇలా బలహీనమైన వాటి దగ్గర దోచుకుని క్రొవ్వు తిన్నట్టుగా వారి శరీరాలను బలిచి పెట్టుకుని నిద్రపోతున్నారు. సంఘంతో నాకెందుకు, సంఘంతో నాకేం పొత్తు, సంఘం ఎలా బ్రతికితే నాకేంటి, వాక్యం విని వెళ్ళిపోతున్న ప్రజలు ఎలా బ్రతికితే నాకేంటి,
వాళ్ళు రోగాలతో ఉన్నారా, బలహీనతో ఉన్నారా, కఠినమైన శ్రమల మధ్యన ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, చావు బతుకుల మధ్యన వేలాడుతున్నారా? ఆ చావు నుంచి ఎలా బయటికి తీసుకురావాలనే జ్ఞానం వాళ్ళకి అవసరం వద్దు, కానీ వారి దగ్గర నుంచి వచ్చే ప్రతి రూపాయి మాత్రం ఇతని కడుపు నింపుకోవడానికి కావాలి. ఈరోజు సంఘాలు ఇలాగే మారిపోయింది. ఎలా అంటే దేవుని చింతనలో బాగు చేయాలని ఆలోచన ఎవరికి లేదు. వాక్యం చేత వారి జీవితాలని కట్టాలని ఆలోచన లేదు. ఇక్కడ చూడండి, బలహీనమైన వాటిని మీరు బలపరచలేదు. రోగం గల వారిని స్వస్థపరచలేదు. అయ్యా నాకు బలహీనత వచ్చిందని సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పుకునే స్తోమత లేదంటే ఆ సేవకుడే బద్దకస్తుడై ఉంటే సంఘం ఎలా వచ్చి ఆయన దగ్గర స్వస్థపరచమని చెప్తారు? అతనికి రోగాల వచ్చిన బలహీనత కలిగి అతని రోగాల బారిన పడిపోతుంటే అతని దగ్గరకు వచ్చి సంఘం ఎలా స్వస్థపరచమని అడుగుతారు? ఇప్పుడు కాపరి స్థిరముగా దేవుని దగ్గర ఉండి తనకు వచ్చిన బలహీనతను తనే స్వస్థపరుచుకుంటూ దేవుని యొక్క ఉద్దేశంలో కట్టబడుతూ వస్తున్న బిడ్డలకు ఎలా స్వస్థతనివ్వాలో తెలుసుకుంటేనే కదా సంఘ కాపరికి విలువ. ఈరోజు సంఘ కాపరికి విలువ లేకుండా పోతుందంటే సంఘం పట్ల బాధ్యత లేకుండా కాపరి బ్రతుకుతున్నాడు, సంఘం పట్ల విలువ లేకుండా జీవిస్తున్నాడు కనుక. అందుకనే దేవుడు ఈ యొక్క నరపుత్రుడైన యెహెజ్కేలుకి ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు సంఘాలకు ఇలా కాపరులు ఇలా బ్రతుకుతున్నారు. వారిని యథార్థత కలిగిన వాక్యాన్ని వారికి బోధించట్లా, సత్యం కలిగిన వాక్యాన్ని వారికి బోధించట్లా. శిష్యులను ఎలా అయితే దేవుడు నిర్మించుకొని అపొస్తలులుగా తీర్చిదిద్దాడు, అదే రీతిగా ఈ రోజు సంఘాన్ని బలపరచడంలో దేవుడు ఎంత చేశాడు, నేను కాపరినై ఉన్నాను, ఈ రోజు దేవుని క్రియలను ఎంత చేయగలుగుతున్నానని ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు. ఎలా అంటే ఒక సువార్త నా కడుపు నింపుకోవడానికి, ఒక సువార్త నా కుటుంబాన్ని పోషించడానికి, ఒక సువార్త బలహీనులైన వారి దగ్గర దోచుకోవడానికి. ఇదే మారిపోయింది సువార్త. విన్నాను, దేవుడు చెప్పాడు, చెప్పిన రీతిగానే జరుగుతుంది. ఇది ఏమి గొప్ప కార్యమేమి కాదు. దేవుడు ముందుగానే తన యొక్క ప్రణాళికను తెలియజేశాడు. అయితే ఈ రోజు నీ కాపరి ఎలా నడుచుకుంటున్నాడనే ఉద్దేశాన్ని కనిపెట్టడమే సంఘం యొక్క బాధ్యత. గొర్రెలు ఏ ద్వారములు వెళ్తున్నాయి, ఏ స్వరం వింటున్నాయి? ఆత్మ సంబంధమైన స్వరం వింటున్నాయా, లేకపోతే లోకానుసారమైన స్వరాన్ని వింటున్నాయా? తన యొక్క హృదయంలో దేవుని చేత నింపబడిన ఆత్మ చేత ముద్రించబడే రీతిగా కనబడుతున్నాడా, లేకపోతే దోచుకునే రీతిగా కనబడుతున్నాడా? ఈరోజు ఏ స్వరం వినగలుగుతున్నావు? నీ కొరకు కన్నీరు కార్చే స్వరాన్ని వినగలుగుతున్నావా? నీ కష్టాల నుంచి గట్టెక్కించే కన్నీరు కార్చే స్వరాన్ని నీ వినగలుగుతున్నావా? నీ బాధల నుంచి పైకి లేవనెత్తగలిగే స్వరాన్ని నీ వినగలుగుతున్నావా? నీ కఠినమైన తీర్పుల నుంచి బయటికి తీసుకురాగలిగే దేవుని స్వరం కలిగిన సేవకుడి మాట వింటున్నావా? ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ లేఖనాలు ఇచ్చారంటే, నీ కొరకు కన్నీరు కార్చే వారిని విడిచిపెట్టద్దు, నీ కొరకు కన్నీరు కార్చే సేవకుడిని విడిచిపెట్టద్దు. నీ కొరకు ఎంత కన్నీరు కారుస్తున్నాడో ఆ సేవకుడి స్వరం నీవు గనక విడిచిపెట్టావా, ఏ రీతిగా దొంగిలించి వాడి స్వరం వింటావో జాగ్రత్త. దేవుడు తెలియపరచడానికి ఏంటిగా కారణం అంటే, ఆ దినాల్లో సంఘం పట్ల దోచుకోవడానికి అనేక మంది ఏర్పడిపోయారు. క్రీస్తు సంఘమైన దేవుని యొక్క మాటలను దోచుకోవడానికి ఈ రోజు కూడా అనేక మంది ఎలా ప్రవర్తిస్తున్నారంటే, కడుపు నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది ఆత్మలను రక్షించావని అడిగితే ఒక్కడు కూడా సరిగ్గా జవాబు చెప్పలేదు. ఎంతమంది నీవు రక్షించిన వారి పట్ల ప్రార్థన చేస్తున్నావంటే ఒక్కడు కూడా జవాబు చెప్పలేదు. ఎందుకని? వాడికి రక్షించబడిన ఆత్మల కంటే వాడి కుటుంబ పోషణ సమృద్ధిగా వెళ్తుందా లేదనే ఆలోచన వాళ్ళు కలుగుతుంది. ఈరోజు దేవుడు ఎందుకు యెహెజ్కేలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడో తెలుసా? నీ కొరకు కన్నీరు కార్చే సేవకుని విడిచిపెట్టు, నీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని కార్యాలు కలిగి జీవిస్తున్న సేవకుని విడిచిపెట్టద్దు. నీ కొరకు ఏర్పాటు చేశాడంటే దేవుడు తప్పకుండా నీ కొరకు సరైన కాపరిని నీ జీవితంలోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట, స్వస్థపరచు, రోగముల నుండి స్వస్థపరచు, గాయపడిన వాటికి కట్టుకట్టరు. చూడండి, ఇక్కడ గాయపడిన వారికి కట్టుకట్టరంట. ఎలా కట్టుకట్టరంటే, భార్య భర్తల మధ్య సమాధానం లేదయ్యా, మా కుటుంబంలో సమాధానం దయచేసేలాగా దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చినా గానీ ఆ ప్రార్థనకి ఫలితం ఉండదు. ఉంటదా? ఇతనికే సరైన మార్గం లేదు,
ఇతని కుటుంబంలోనే సమాధానం లేదు, ఇతని కుటుంబంలోనే మార్గాలు సరిలేవు. అంటే ఒకరికొకరి గాదాలు. ఇంకా ఎదుట ఉన్న సంఘంలో ఉన్న కాపరి అయిన ఇతను ఎదుట సంఘంలో ఉన్న వారిని ఏమైనా కట్టగలరా? పోషిస్తున్న సంఘాన్ని ఏమైనా కట్లు కట్టగలరా? భార్య భర్తలు విడిపోయారు, వచ్చారు, అయ్యా మా గాయం ఎలా ఉంది, మా కుటుంబంలో మా బిడ్డలు మాట వినట్లేదు, మా కుటుంబంలో సమాధానం లేదు, మా కుటుంబంలో ఇటువంటి పరిస్థితి అని చెప్పుకొని ఏ కాపరి దగ్గరికైనా వెళ్ళి చెప్పినప్పుడే దానికి కట్టుకట్టగలిగే కాపరి ఉండాలి. కట్టలేనప్పుడు ఇక నువ్వు కాపరి ఎలా ఉంది? నీవు కట్టుకట్టలేకుండా, నీ జీవితం దేవునికి అర్పించకుండా, పరిపూర్ణంగా దేవుని మాటలకు లోబడకుండా, దేవుని శక్తికి లోబడకుండా నీకు నువ్వుగా స్థాపించేసుకుని వాక్యం చెప్పేస్తే ఏ మాత్రం ఉంటుంది నీలో దైవశక్తి? ఏ మాత్రం ఉంటుంది దేవుని ఆత్మ కలిగిన ప్రభావం? దేవుని ఆత్మ ప్రభావం కలిగినప్పుడే ఎదుట వాడి గాయం ఏంటో నీవు తెలుసుకోగలవు. తనలో ఉన్న హృదయంలో ఉన్న బాధ ఏమిటో, వ్యాధి ఏమిటో నీవు తెలుసుకోగలవు. తనలో ఉన్న జీవితం ఏంటి ఎంత నలిగిపోతుందని కట్టగలిగే ప్రార్థన నీలో ఉన్నప్పుడే ఆ గాయాన్ని కట్టగలవు. ఈరోజు కట్టగలిగే బాధ్యత నీకుంటే తప్పకుండా కట్టగలవు. నాకెందుకు నాకు కాలు కదుతుంది, నాకెందుకు నాకు కుటుంబం పోషించబడుతుంది, ఏ ముందులే సువార్త ప్రకటించేశారు అనుకుంటే క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చేవాడు కాదు. ఒక బాధ్యత, నా కుమారులు నా కుమార్తెలు నాశనం అయిపోకూడదు, నా రక్తం వలన వారిని మార్చి శుద్ధి చేయాలి, వారిని కాపాడాలి, వారి పరిస్థితులను మార్చాలి, వారి గాయాలను కట్టాలి, వారి స్థితిని అంతటిని రూపాంతరంలోకి తీసుకువెళ్ళాలని పరలోకం నుంచి దిగి వచ్చాడు కదా. ఈరోజు మనకు అప్పగించిన బాధ్యత, కాపరిగా నీకు అప్పగించిన బాధ్యత, లేకపోతే విశ్వాసులుగా నీకు అప్పగించిన బాధ్యత ఏంటయ్యా అంటే, గాయపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, నా సేవకుడు గొప్పవాడు, నీ కన్నీరును కట్టగల సేవకుడు, ఒక్కసారి ప్రార్థన చేయించుకొని స్వయంగా నీవు చెప్పి నీవు అనేక మంది విశ్వాసులను తీసుకొచ్చే ఆలోచన నీలో నీ గురించి ఒక్కరైనా మాట్లాడగలుగుతున్నారా? సేవ చేస్తున్నావు, నీ పద్ధతిని గురించి ఒక్కరైనా కనీసం మాట్లాడగలుగుతున్నారా? ఈరోజు ఆలోచన చేయండి. సంఘాల్లో ఎటువంటి బోధ ఉందో, మనుషులని నీతి చూడండి. 6వ అధ్యాయం 26వ వచనం లోక సువార్త, 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. లోక సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ఏంటంట? మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు ఏం దొరుకుతారంట? శ్రమే దొరుకుతాయి. మనుషులు గణపరచాలి, మనుషులు నీకు స్తుతించాలి, మనుషులు అయ్యో ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుందంట, లేకపోతే పలానా వ్యక్తి ప్రార్థన చేసి స్వస్థత అవుతుందంట, వీళ్ళు చప్పల కొట్టి ఎగరేసాడనుకో, ఎక్కడి నుంచి గంట వస్తుంది? వీడికి మనుషుల దగ్గర నుంచి వస్తుంది. ఈ ప్రవీణ్ గారికి ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఎందుకని? నాకు శ్రమే మిగులుతుంది, నాకు శ్రమే కలుగుతుంది, నాకు శ్రమే మిగులుతుంది. ఎందుకంటే పరలోకమందున్న దేవుని చేత నేను కొనియాడట్లేదు కానీ మనుషులు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు, మనుషులు నా దగ్గరకు వచ్చి అనేకమైన కార్యాలు చెప్పుకుంటున్నారు, మనుషులందరూ నా దగ్గరకు వచ్చి నన్నే వెతుక్కుంటూ వస్తున్నారు, నాకు ఘనత వచ్చేస్తుందని మనుషుల చేత ఏమైనా కొనియాడడానికి నీ ఇష్టానుసారమైన మాటలతో వారిని భ్రమపరిచావా? పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ. ఎందుకు శ్రమ తెలుసా? వారు చెప్పుకున్న కార్యాలు నీవు మోకరించి ప్రార్థన చేయట్లేదు కానీ అందరూ నా దగ్గరికి భలే వస్తున్నారులే, అందరూ నా చేత ప్రార్థన చేయించుకోవడానికి భలే వస్తున్నారే, నన్ను గొప్పోడిగా చూస్తున్నారులే, నన్ను అనేక మంది పిలుస్తున్నారులే, నన్ను అనేక మంది కాపాడుకుంటూ తీసుకువెళ్తున్నారులే, నాకు చాలా సపోర్ట్ ఉందిలే, ఈ మనుషులందరూ నన్ను కాపాడుతున్నారులే అనుకున్నావా? పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ. ఎందుకు శ్రమ? మనుషుల చేత నీవు కొనియాడుకుంటున్నావు, మనుషుల చేత సపోర్ట్ ఉందనుకుంటున్నావు, మనుషుల సపోర్ట్ చేత నేను విర్రవీగుతున్నాను అనుకుంటున్నావు, మనుషులు నీ వెనకాల పెట్టుకుని నడిపిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ పరలోకమందున్న దేవుడు అంటున్నాడు, నీ పితరులు చేశారే అది కూడా నువ్వే అబద్ధ బోధకుడివై మనుషులను పోగేసుకుంటున్నావు. నీ కడుపును నింపుకోవడానికి సపోర్ట్ గా బ్యాలెన్స్ పెట్టుకుంటున్నావు, సపోర్ట్ గా నీ వెనకాల అనేక మందిని ఏర్పాటు చేసుకుంటున్నావు. అయితే నీకు ఈ రోజు దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? శ్రమ.
ఎందుకు శ్రమ? నీవు మనుషుల మధ్యన కొనియాడడానికి ఇష్టపడతావు. మనుషులను పోగేసుకొని ఎక్కడికి వెళ్లకుండా మనుషులు నన్ను కాపాడుతున్నారని భ్రమలో బ్రతికేస్తున్నావు. అందుకని ఈ లూకాసు 6:26 నీ కొరకే దేవుడు చెప్తున్నాడు. ఏదో తెలుసా? మనుషులు నేను కొనియాడుతున్నారు కదా, ఏమనుకుంటున్నావు? దేవుడు కొనియాడకుండా మనుషులు కొనియాడితే నీకు ప్రతిఫలం ఏమి కూడా లేదు. ఈరోజు ఎక్కడ బతుకుతుందో తెలుసా సేవా పరిచర్య? మనుషులందరూ నా దగ్గరకు వస్తున్నారు, నేనే అద్భుతాలు చేస్తున్నా, నేనే గొప్ప కార్యాలు చేస్తున్నా, మనుషులందరూ నన్ను పొగుడుతున్నా, అదే నాకు సంతోషం అని బ్రతికావా? ప్రార్థన నీకు నేర్పించిన దేవుడు, వాక్యము నీకు నేర్పించిన దేవుడు, ఎలా బ్రతకాలో నీకు నేర్పించిన దేవుడు, ఎలా ఉండాలో మనుషుల దగ్గర నేర్పించిన దేవుడు నీకు దూరం అయిపోతాడు. ఎందుకని? మనుషులు నీకు దగ్గరయ్యారు, దేవుడు నీకు దూరం అయిపోతాడు. మనుషుల దగ్గర గొప్పతనాన్ని కోరుకునేవాడు దేవునికి ఎప్పుడు దూరం అయిపోతాడు. దేవుని దగ్గర ఘనత పొందుకోవాలనుకున్నవాడు ఎప్పుడు హెచ్చించబడతాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. దేవుడు ఊరికే చెప్పాల లేఖనాలు. ఈరోజు మనుషులను బట్టి మనం హెచ్చుకు వెళ్ళామనుకో, నువ్వు ఉండరా, నీకు పెద్ద టెక్కు పెరిగింది, ఒక నొక్కు తొక్కున్నానని చెప్పి నొక్కు నొక్కాడనుకో, తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. అవునా? కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు ఏ కాపరి దగ్గరికి మనం వెళ్తున్నామో జాగ్రత్తగా వెతకండి. ఏ కాపరి మాటలు వింటున్నామో జాగ్రత్తగా వెతకండి. నిన్ను బలపరిచేవాడికి ఆ మాటలు వింటున్నారా, లేకపోతే నిన్ను దోచుకునేవాడి మాటలు వింటున్నారా? సంఘము ఎలా ఉండాలంటే ఆనాడు అపోస్తలులు చేసిన బోధ వలె నీ బోధ ఉండాలి. వాళ్ళు మాట్లాడితే స్వస్థత, వాళ్ళు మాట్లాడితే రోగాల నుంచి బలహీనతకు విడుదల, ఇలా వారి సంఘాన్ని కట్టడంలో ఎంతో అభివృద్ధి పొంది ఉన్నారు. ఈ రోజు నీ వలన ఒక్క ఆత్మ దేవుని సన్నిధికి రక్షించబడి వస్తుందా? దేవుని సన్నిధికి రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి రాగలుగుతుందా? కనీసం ఆత్మీయ మాటలు ఒక్కరికైనా చెప్పగలుగుతున్నావా? ఈరోజు నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్న మాట, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. వారి హృదయం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఎలా వెళ్తున్నారంట? కఠిన మనస్సు అయిపోయిందంట వీళ్ళు. వాళ్ళు ఎలా పోతే నాకేంటి, నేను వాక్యం బోధించానా నా కడుపులోకి వచ్చేసింది, నేను ప్రార్థన చేశానా చేతిలోకి రూపాయి ఇచ్చేసింది. నేను అంటున్నాను, ప్రార్థన చేస్తే డబ్బులు తీసుకోమని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా? చెప్పండి. ప్రార్థన చేస్తే డబ్బులు తీసుకోమని ఎవరు చెప్పారు? వాక్యం చెప్పిందా? దేవుడు ఇక్కడేమో నా గొర్రెలను మేపండి అన్నాడు. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలి? ఇప్పుడు కాపరిగా నిన్ను పోషిస్తున్నప్పుడు వారికున్న ఇబ్బందులు నువ్వేం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నీ శ్రమ అని చెప్పి వారికి ఎంతో కొంత ప్రార్థన చేసి కానుక పెట్టి నేనున్నాను భయపడొద్దని నీవు సపోర్ట్ చేయడమే కాపరిగా నీ బాధ్యత. అవునా కదా? ఏ రోజైనా నీ జేబులో రూపాయి తీసి ఇంకొకరికి ఇచ్చావా? ఆలోచించు. ఏ రోజైనా నీ జేబులో రూపాయి తీసి నా సంఘంలోకి వస్తున్న బిడ్డకి ఎంత బలహీనత కలిగింది, ఎంత సమస్య కలిగింది, ఈమె హాస్పిటల్ పాలైపోయింది అని చెప్పి నీ జేబులో ఉన్న రూపాయి తీసి ఏ రోజైనా ఇచ్చావా? ఇవ్వవు. వారిచ్చేది నీ కడుపులోనికి దోచుకుంటావు గాని, వారిచ్చేది తినేస్తావు గాని, వారిచ్చేది నీ పోషణకు పోషించేస్తున్నావు గాని, కనీసం వారికి బాధ కలిగినప్పుడు అమ్మా మీరు భయపడొద్దు, నన్ను మీరు ఎంతగా చూసుకుంటున్నారు, నేను మిమ్మల్ని అంతగా చూసుకుంటాను, భయపడొద్దని వారి వద్దకు వెళ్ళి ఏ మాత్రము నీ జేబులో నుంచి రూపాయి తీస్తావు? చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మేపండి. ఏమంటున్నాడు? నా గొర్రెలను మేపరు, పైగా క్రొవ్విన వాటిని వధిస్తారు. అంటే క్రొవ్విన వారి, ఇప్పుడు 2 అంతస్తులు బంగ్లా ఉందనుకో, వాడి దగ్గరికి వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుని వాడి దగ్గరే వేలాడుతూ ఉంటారు. ఎలా అంటే వీడికి పలుకుబడి ఎక్కువ, వీడి దగ్గర ఏముంది? డబ్బు ఎక్కువ ఉంది, వీడి దగ్గర సంపాదన ఎక్కువ ఉంది. ఏమొస్తుందంటే దశం భాగం నెలకి సరైన టయానికి పొలుగా మన చేతిలో పడిపోతుంది. ప్రార్థన చేసామంటే 500 మన చేతిలోనికి వచ్చేది. ఇదే ఆలోచన కాన్సెప్ట్ తో ఈ రోజు సేవ చేస్తున్నారు కానీ, అయ్యో నా గొర్రెలు బలహీనమైపోయినాయి, వాటి రోగాల నుంచి బయటికి తీసుకురావాలి, వాటి బలహీనత నుంచి బయటికి తీసుకురావాలి, వారు గాయపడ్డారు వారిని కట్టుకట్టాలని ఆలోచన ఒక్కడికి కూడా రావాలి. ఈరోజు సేవ చేస్తున్న ఎవరైనా సరే
ఈ రోజు నువ్వు నమ్ముతున్న కాపరి ఎలా బ్రతుకుతున్నాడో ఆలోచించి, నీవు నడుస్తున్న కాపరి నిన్ను నడిపించే విధంగా ఉన్నాడో లేకపోతే నీ దగ్గర దోచుకునే విధంగా ఉన్నాడో ఆలోచించి. ఎందుకో తెలుసా, నీవిస్తున్న రూపాయిని తినడానికి ఆశపడేవాడు నీకొచ్చే శ్రమలో కూడా నేను ఆదుకోవాలి, నీకొచ్చే బలహీనతలో కూడా నేను ఆదుకోవాలి, నీకొచ్చిన ఇబ్బందులో కూడా నేను ఆదుకోవాలి. ఈ రోజు ప్రార్థన చేస్తే డబ్బులు అడిగి బిచ్చగాని ఎవడు నమ్మొద్దు. దేవుడు అది చెప్పదు. నేను ఎవరైనా దేవుడు ప్రేరేపించి ఇంటికి వెళ్ళి వారికి ప్రార్థన చేసి రమ్మంటే రావాలి. నీ పాదుతులి సంతోషంగా వారు ఇవ్వకపోయినా అక్కడ దులిపి రావాలి. నీ పాదుతులి అక్కడ దులిపి వచ్చినప్పుడే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడని వాక్యం సెలవిస్తుంది. లేమిలో నుంచి పైకి తీసుకురాగల దేవుడని సమర్థుడని మనం నమ్మాలి. సేవ చేస్తున్న నీవు ఏలియాని పోషించిన దేవుడు, ఇశ్రాయేలును పోషించిన దేవుడు, అరణ్యాల్లో వారిని కాపాడిన దేవుడు, చెప్పులు అరగక గుడ్డ మైక వారి జీవితాలను ఎంతో 40 సంవత్సరాలు కఠినంగా నడిపించిన దేవుడు వాళ్ళని అంతగా స్థిరపరచాడంటే ఈ రోజు నన్ను నేను స్థిరపరచు. కాపరివైన నీవు ఎన్నుకున్న సేవ కరెక్ట్ అయితే నా దేవుడు నన్ను పోషిస్తాడని నమ్మకం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపరివైన నీవు నమ్మకం కలిగి జీవించాలంటే, నీ జీవితంలో ఏం కలిగి నడవాలంటే నీవు దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించాలి. ఎందుకని? దేవుడు పోషించగల దేవుడు. వాక్యాన్ని పట్టుకుంటే అలా పట్టుకోండి, లేకపోతే పట్టుకోవడం మానే. నా దేవుడు నన్ను పోషించగలడని నీ వాక్యాన్ని నమ్మితేనే వాక్యాన్ని ప్రకటించు. నా దేవుడు నన్ను నడిపించగలడని ఆలోచన నీలో ఉంటేనే నా దేవుని వద్దకు వచ్చి సేవకుడు చెప్తున్న మాటలు నన్ను, లేదా విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించు. నీ ప్రాంతానికి నువ్వు చేరుకుంటావు. సంఘం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు పోషించగల సేవకుడు, పోషించగల సమర్థుడు పరలోకమందున్న దేవుని శక్తి చేత నీవు బోధించగలుగుతున్నావంటే ఈ రోజు పోషించగలనే నీ ఉద్దేశం నీలో లేకపోతే గనక ఏ మాత్రం వాక్యమును ప్రకటించొద్దు. దేవుని కోసం శ్రమ అనుభవించడానికి ఇష్టపడాలి. దేవుని కోసం కఠినమైన శ్రమలైనా భరించడానికి ఇష్టపడాలి. అంతేగాని నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, ఇంత కఠినమైన శ్రమలు నేను అనుభవిస్తున్నాను, ఏంటి నాకు ఈ శ్రమ అంటే నిన్ను దేవుడు గొప్పగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, వారి హృదయం అంట కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుతున్నారు. వాళ్ళు ఏ మాత్రము కూడా బాధ లేదు, వేద లేదు, శోధన లేదు. అయ్యో మీరు పాపంలో బ్రతుకుతున్నారే, సినిమాల చుట్టూ తిరుగుతున్నారే, త్రాగుబోతు చుట్టూ తిరుగుతున్నారే, వ్యర్థమైన పనికి మాలిన వ్యసనాలతో మీరు బ్రతుకుతున్నారే, వీళ్ళు బయటికి తీసుకురావాలనే ఉద్దేశం అతను లేదు. కానీ కఠిన మనసు అంటే ఎలా ఉందంటే, వీళ్ళు ఎలా పోతే నాకేంటి, ఇంకంటారు. ఎలా పోతే నాకేంటి, ఎలా బ్రతికితే నాకేంటి, నా జీవితం ముందుకు వెళ్తుంది కదా. అందుకనే దేవుడు అన్నాడు, నీవు మనుషులను పట్టించుకోకుండా బ్రతుకుతున్నావు, నీకు కఠినమైన శ్రమ వస్తుంది. నీ కుటుంబంలో సమాధానము ఉండదు, నీ కుటుంబంలో శాంతి ఉండదు. ఎందుకంటే తెలుసా, నీవు మనుషుల చేత కొనియాడబడడానికి ఇష్టపడుతు, మనుషుల చేత గొప్ప చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు, మనుషుల చేత ఆలోచన కలిగి జీవిస్తున్నావు. కానీ సంఘం పాడైపోతుంది, సంఘంలో ఆత్మలు చెడిపోతున్నాయి. వాక్యాన్ని వినడానికి వస్తున్న సంఘాన్ని నేను ఎంత బలపరచాలని కన్నీటి ప్రార్థన నీలో కలగట్లేదు. ఈరోజు ఏంటి కన్నీటి ప్రార్థన ఈరోజు నీలో కలగట్లేదు. ఈరోజు కలిగే విధంగా నీ యొక్క కాపరి ఉంటే నిన్ను అధిక ఆశీర్వాదములతో దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ వచనం చూడండి. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయెను, చెదిరిపోయిన సకల అడవి మృగములకు ఆహారమయ్యెను. ఎవరికి ఆహారం అవుతున్నారంట? అడవి మృగములకు ఆహారమయ్యెను. ఇప్పుడు సరిగ్గా ఈ కాపరి నడిపించింది. సరే, ఎక్కడో వాక్యం దొరుకుతుందని ఎంతో ప్రయాసపడి ఇంకొక చోటికి వాక్యానికి వెళ్తున్నాడు. అక్కడ కూడా ఏమవుతుందంటే అడవి మృగములకు బలైపోతున్నారు తప్ప ఏ మాత్రము కూడా వారికి సరైన మార్గము దొరకట్లా. ఇప్పుడు దేవుడు అప్పగించిన బాధ్యత చూడండి. మనము మన ఇంటిలో పశువులను పెంచుకున్నాం అనుకో, కోళ్ళను, లేకపోతే మేకలను, లేకపోతే గేదెలను, లేకపోతే పశుప్రాయంలో ఏదైనా పెంచుకున్న వాటిని క్రమముగా మేత వేయకపోతే సరైన మార్గంలో అవి ఉంటాయా? ఇప్పుడు డైలీ మేత వేయట్లా,
ఒక నెల రోజుల నుంచి మేత వేయట్లా, అవి ఉంటాయా పోతాయి? చెప్పాలి, చనిపోతాయి కదా. ఏ మాత్రం కూడా ఆ పశు ప్రాయానికి ఏది నీళ్ళు లేకపోయినా, గడ్డి లేకపోయినా, లేకపోతే అది తినే వస్తువు ఏదైనా లేకపోయినా ఏ మాత్రము కూడా అవి ఏం చేస్తాయి? చనిపోతాయి. కాబట్టి మనము వాటికి యజమానుడమై ఉన్నాం. యజమానుడమై ఉన్నప్పుడు ప్రతి దినము దానికి గడ్డి వేయాలి, నీళ్లు పోయాలి, అవునా కాదా? గడ్డి వేసి నీళ్లు పోసినప్పుడే అవి బలముగా ఉండి మనకి కావలసిన వాటిని తీసుకొస్తాయి, అవునా కాదు? ఒక పాలు ఇవ్వాలన్నా, లేకపోతే ఆ మేక మరింకో పిల్లని కనాలన్నా అది పుష్టిగా ఉన్నప్పుడే కనగలుగుతుంది, లేకపోతే పాలు ఇవ్వగలుగుతుంది. అది లేకపోతే ఏమైనా ఇవ్వగలదా? బలహీనత అయిపోతుంది. ఆ బలహీనత అయిపోయిన దానికి యజమానుడిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రతి దినము దాన్ని బలపరుస్తూ, ఆహారం వేస్తూ, దానికి నీళ్లు పెడుతూ, నారు పోస్తున్నప్పుడే నీ యొక్క పశు ప్రాయం వర్ధిల్లుతూ ముందుకు వెళ్తుంది, అవునా కాదు? దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజు మనం ఆలోచన చేస్తే కాపరి కూడా అదే చేయాలి. వారంలో నీవు బోధిస్తున్న వాక్యాన్ని బిడ్డలు గ్రహించగలుగుతున్నారా? వారు దాన్ని ధ్యానించగలుగుతున్నారా? దాన్ని ఆ వినికిడిలో భద్రపరుచుకొని ఎంతగానో దాన్ని కాపాడుకోగలుగుతున్నారా? నిజముగా మన యొక్క ఆత్మల సంపాదన కొరకే ఆలోచన చేస్తే పులుకక నిద్రపోక సేవకుడు ప్రయాసపడతాడు. అర్థమవుతుందా? కంటి మీద సరైన ముద్ర పట్టదు. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. కాపాడవలసిన తీరు మా జీవితంలో ఎంతో ఉంది. ఎంతో అద్భుతాలు చేయవలసిన కార్యాలు దేవుడు మాకు అప్పగించాడు. నేనే సరైన మేత వాటికి పెట్టకపోతే, నేనే సరైన దాహం వాటికి తీర్చకపోతే అవి ఎలా బలపడగలుగుతాయి? ఎలా ఇంకొక ఆహారాన్ని మనకి ఇవ్వగలుగుతాయి అని ఆలోచన విధానం ఈ రోజు కనబడదు. అందుకని ఈ యొక్క యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు, ఈ కాపర్లు వారికి వారి బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఇదిగో వాళ్ళు ఇంకొక చోట వెతుకుతున్నారంట. వెళ్ళి చెదిరిపోయాయి అంటారు. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం అయిపోతున్నాయి. ఈరోజు ఆలోచన చేయండి. దేవుడు తన భక్తి జీవితాన్ని పరిచయం చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి. మన జీవితాలు గొప్ప అద్భుతకరంగా ఉండాలి. గొప్ప మేలుకరంగా నడిపించబడుతూ ఉండాలి. ఈరోజు మనము ఆశీర్వాదకరమైన మేలులను గల కారణం ఏంటంటే పొందుకోకపోవడం, మనము సరైన సేవకుడి నమ్మకపోవడమే, సరైన వాక్యం వినకపోవడమే. వింటున్న వారికి కూడా ఈరోజు బుద్ధి ఉండట్లేదు. ఏంటి? వింటున్న వాక్యానికి కూడా ఈరోజు ఆ వింటున్న ప్రజలకు కూడా బుద్ధి లేకుండా అయిపోయింది. ఏంటంటే ఆయన వచ్చాడు, ఇలాగే బోధిస్తాడు, విని వెళ్ళిపోదామనే ఆలోచన తప్ప దాన్ని ఖండించాలనే ఆలోచన ఎవరికి కూడా రావట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసిన సేవకుడు ఏ క్రమంలో ఉండాలో కూడా వారికి బోధించట్లా. ఎలా అంటే ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, నా జీవితం సాగిపోతుంది, నా నడవడిక ఎలా పోతే ఏంటి అనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ అయ్యో ఈ రోజే నేను ఎలా బ్రతుకుతున్నాను, నెక్స్ట్ నా కుటుంబానికి ఎవరు ఆశీర్వాదకరమైన మాటలు ఇస్తారు, సరైన మార్గాన్ని నేను ఎదిగితేనే కదా నా బిడ్డలు ఎదుగుతారు, సరైన వాక్యాన్ని నేను వినగలిగితేనే కదా వారు ఆశీర్వదించబడతారు, సరైన క్రమము కలిగిన దేవుని ప్రసన్నతను అనుభవించగలిగితేనే వారు నడవడిక మార్చబడుతుంది కదా. ఈ రోజు ఎందుకు ఈ విధంగా ఉంది అని ఆలోచన చేయాలని పరిస్థితుల్లో సంఘాలు నడుస్తున్నాయి. ఏ అంటే సంఘంలోకి వస్తున్నా దశంభాగం ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, లేకపోతే కానుక ఇచ్చి వెళ్ళిపోతే వారమంతా ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఎంతవరకు ఆశీర్వాదం వస్తుంది? ఈ లోకం వరకే ఆశీర్వాదం వస్తుంది. మరి పరలోకం వెళ్ళడానికి పరిశుద్ధత నీలో ఉందా? పరలోకం వెళ్ళడానికి పరిశుద్ధత కలిగిన వాక్యం నీలో ఉందా? పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. అయితే ఈరోజు హృదయం శుద్ధి చేసుకోవడానికి ఆలయానికి వస్తున్నా నా సేవకుడు ఏం బోధిస్తున్నా? హృదయాన్ని బలపరుచుకోవడానికి, నిబ్బరముగా ధైర్యముగా నా గుండెను ధైర్యపరచుకోవడానికి దైవ సన్నిధికి వెళ్తున్నా. ఈరోజు నేను ఏ వాక్యాన్ని వింటే బలపడతాను? నిజమైన సువార్త నా జీవితంలో వినపడుతున్నా, నిజమైన ప్రత్యక్షత కలిగిన వాక్యం నేను వినగలుగుతున్నాను అని ఆలోచన చేసే సంఘం ఈరోజు కనబడుతుంది. ఏంట్రా అంటే ఆత్మలు ఎలా పోతే నాకేంటి, ఆత్మలు ఎలా జీవిస్తే నాకేంటి, ఆత్మలు ఎలా బ్రతికితే నాకేంటి, నా జీవితం వెళ్ళిపోతుంది, అది చాలు అనుకుంటా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మనుషుల వల్ల మెప్పు పొందుతున్నారు కనుక మీకు శ్రమ. చూడండి 2 కొరింథీ
2 కొరింథీ 11:28 చూడండి. 2 కొరింథీ 11:28 చదువు. 2 కొరింథీ 11:28 ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నమాట. ఇవియు గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సంఘం పట్ల భారం ఉన్నది. ఏంటి? అపోస్తులుడైన పౌలుకి సంఘం పట్ల భారం ఉంది. ఏముంది? భారం. ఈ సంఘాన్ని ఎలా కట్టాలి అక్కడ మాట్లాడుతూ, ఎవడైనను బలహీనుడైనా నేను బలహీనుడిని కానా, ఎవడైనను తొట్టుపడినా నాకు మంట కలుగు. అతిశయపడవలసినవి ఉంటే నేను నా బలహీనత విషయమే సంగతులను గురించి అతిశయపడను. నేను అబద్ధం ఆడట్లేదు కానీ నిరంతరము స్తుతించబడుచున్నా మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఎవరు ఎరుగుతారంట? దేవుడు ఎరుగుతారంట. బలహీనులు అయిపోయారా? నేను బలహీనునే. సంఘం బలహీనం అయిపోతుంది. సంఘం బలహీనం అయిపోతే నేను బలహీనుని. సంఘం బలహీనం అయిపోతుందంటే నేను బలహీనుని అంటున్నాడంటే సంఘము కొరకు కన్నీరు కారుస్తుంది. ఒక భారాన్ని తను మోస్తున్నాడు. ఏం మోస్తున్నాడంటే సంఘం బలహీనం అయిపోతే నేనెందుకు? నేను బలహీనునే. ఈ భారము నాకు తోచిందే. ఈ సంఘాన్ని దేవుడు నాకు అప్పగించాడు. నా భుజముల మీద ఈ భారం ఉంచాడు. ఈ భుజముల మీద నాకు దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. ఏంటంటే సంఘం బలహీనం అయిపోతే నువ్వు బలహీనుడవే. మరి ఈరోజు నువ్వు బలహీనుడిగా మారుతున్నావా? సంఘములో ఆత్మలు కట్టబడట్లా, సంఘములో నీ వాక్యము చేత భద్రపరచబడట్లా, సంఘములో నీ వాక్యము చేత ఎవరు వారి జీవితంలో అయ్యా నేను రక్షణలోనికి వస్తాను, నీవు చెప్పే వాక్యం కష్టమైనదే కానీ దేవుడు నిర్నిమిత్తముగా నా జీవితాన్ని ఈ రోజు మార్చాడు, నీ కొరకు నేను ఈ రోజు నీ విన్న వాక్యాన్ని బట్టి బాప్తిసం పొందుతానని ఎవరైనా నీ ముందుకు వచ్చి నీ వాక్యం ద్వారా ఆలోచన చేస్తున్నారు. ఎందుకని? సంఘం పట్ల భారము లేదు. సంఘం పట్ల భారం అనుభవించాలనే ఉద్దేశం అతనిలో కనబడట్లా. మరి పౌలు భక్తుడు అంటున్నాడు, సంఘం పట్ల దినదినము నాకు భారం కలుగుచున్నది. వాళ్ళు బలహీనులు అయిపోతున్నారు, నేను బలహీనుని. వాళ్ళు రోగులైపోతున్నారు, నేను రోగిని. ఇవన్నిటిని కూర్చి ప్రభువే ఎరుగుచున్నాడు. మరి ఈరోజు ప్రభువుకి తెలుస్తుంది నీవు సువార్త ప్రకటిస్తున్నావు, దేవునికి తెలుస్తుంది నీ వాక్యాన్ని వివరిస్తున్నావు. మరి ఎంతగా సంఘం పట్ల బాధ్యత, నీ దగ్గరికి వస్తున్న ఆత్మల పట్ల ఎంత బాధ్యత ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ నాకు దినదినము ఎంత భారం కలుగుతుందంటే సంఘము తృప్తిపడుతుంది, సంఘంలో బలహీనం అయిపోతుంది, సంఘము వేదన కలిగిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అయ్యో ప్రభువా నేను బలహీనుడు ప్రభువా, నా సంఘాన్ని కట్టడానికి నాకు బలము లేవు ప్రభువా, నాకు శక్తి లేవు ప్రభువా, నేను బలహీనుడైన సంఘాన్ని కట్టడానికి నాకు శక్తి లేవు ప్రభువా అని దేవునితో దినదినము భారము కలిగి ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రార్థన చేస్తున్నాం? కన్నీటితో భారము కలిగి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు సంఘాన్ని కట్టుటలో ఎంత భారం కలిగి ఉన్నాం, ఆత్మను దేవుని సన్నిధికి చేర్చడానికి ఎంత ప్రయాస కలిగి ఉన్నాం, దేవుని మార్గంలో స్థిరపరచడానికి ఎంత బాధ్యత కలిగి ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశాలను కలిగి ఎంతగా అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాం. చూడండి ఆ 2వ అధ్యాయం 4వ వచనం చూడండి, కొరింథీ సంఘానికి రాస్తున్న మాటలు. 2 కొరింథీ నీకు దుఃఖము కలగవలనని కాదు గాని నీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధిక ప్రేమను మీకు తెలుసుకొనవలనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచు మీకు రాసింది. ఏం చేస్తున్నాడంట? సంఘములో ప్రేమను తీసుకురావడానికి కష్టపడుతున్నాడంట. సంఘములో ప్రేమను తీసుకురావడానికి ప్రయాసపడుతున్నాడంట. ఒకరి పట్ల ఒకరికి స్వార్థం ఉండకుండా, ఒకరి పట్ల ఒకరికి ఆవేదన లేకుండా, ఒకరి పట్ల ఒకరికి ఎంతో వేదన కలిగిన గుండె లేకుండా అందరూ ప్రేమ కలిగి జీవించడానికి వారికి ఏం తీసుకొస్తున్నాడంట? ప్రేమను తీసుకురావడానికి ఎంతో వేదనతో మనోవేదనతో కన్నీరు విడుచు మా కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇదే చెప్తున్నాను,
నీ కొరకు కన్నీరు కార్చే కాపరి ఉంటే ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. నీ కొరకు ప్రార్థన చేస్తున్న కాపరి ఉంటే ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ఎందుకో తెలుసా? నీ కొరకు కన్నీరు కారుస్తుంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తూ దేవుడు తీసుకువెళ్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థించకపోయినా నీ కొరకు కన్నీరు కారుస్తున్న సేవకుడు నీ కొరకు బాధ్యత కలిగి ఉన్నాడు. తనకి మనోవేదన కలిగి, శోధన కలిగి, వేదన కలిగి, బాధ కలిగి జీవిస్తున్న సేవకుడు నీ కొరకు కన్నీరు కారుస్తున్నాడు కనుక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లుతూ ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆ యోహాను సువార్తలో మాట్లాడుతున్న మాట 10వ అధ్యాయం, గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించక వేరొక ద్వారమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఈరోజు సంఘాల్లో ఆత్మలను సంపాదించుకుంటున్నారు. ఎలా అంట? ఇక్కడికి వెళ్తున్న ఆత్మలు మన చర్చికి రావాలి, మన చర్చికి, ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారు? ఈ వాక్యం కరెక్ట్ కాదు కదా, మీరు ఎంతకాలం నుంచి వింటున్నారు, ఎందుకు బాప్తీసం పొందలేదు? అక్కడ నిజమైన సత్యవాక్యం లేదు, అక్కడ ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి. నా దగ్గరికి వస్తే నిజమైన వాక్యం మీకు ప్రకటిస్తాను. ఈ మందిరానికి వస్తే నిజమైన వాక్యాన్ని మీకు వినిపిస్తాను. మీరు ఆ మందిరానికి వెళ్లకుండా ఇక ప్రతి ఆదివారం మన మందిరానికి వచ్చేయండి అని చెప్పి గొర్రెలను కనబెట్టలేని రీతిలో దోచుకోవడానికి, కాపర్లు దొంగతనం చేయడానికి ఇక్కడ ఏం చేస్తారంట? వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగలు దోచుకునేవాడే. దోచుకునేవాడి దగ్గరికి వెళ్తే అంటాడు, నీవు నాకు 10 రూపాయలు కాదు, నెల నెల నీకు వచ్చే జీవితంలో 10వ భాగం ఎంత ఇవ్వాలి, 10వ భాగం ఎంత ఇవ్వాలి. ఎంత ఇస్తేనే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఎంత ఇస్తేనే మీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లుతాడు, ఎంత ఇస్తేనే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇదిగో, మీరు కనుక నన్ను పోషిస్తే, మీరు నన్ను పోషించవలసిన వారు కనుక మీరు ఎంత ధనం నాకు ఇవ్వాలని ధనము పైన మక్కువ చూపించి మీ దగ్గర దోచుకుంటారు. కానీ నిజమైన కాపరి ఎలా వస్తాడో తెలుసా? ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతని ద్వారపాలకుడు తలుపులు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. దేవునికి స్తోత్రం. ప్రజలను తన యొక్క మాటల చేత దేవుడి సన్నిధికి నడిపిస్తారు. ఏ ద్వారములు తెరిచి నడిపిస్తారని మాట్లాడుతున్నది తెలుసా? పరలోక ద్వారం వైపు ఈ గొర్రెలను దేవుడు నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ స్వరము ఇచ్చి నడిపిస్తున్నది జీవాలను కలిగిన కాపరి. ఆ కాపరి ఇక్కడున్న కాపరిని వాడుకుంటున్నాడు. ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే పరలోక ద్వారములోనికి మిమ్మల్ని ప్రవేశించడానికి ఆ స్వరమును మీరు ఆలకించే రీతిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మీరు ఆలోచన చేయవలసింది ఏంటి తెలుసా? మిమ్మల్ని పేరు పెట్టి ద్వారములు తెరిచి వెలుగులోనికి నడిపించవలసిన సేవకుడి స్వరం మాత్రమే మీరు వినాలి. ఎవరి మాట వినాలి? పేరు పెట్టి నిన్ను పిలిచినప్పుడే అతని స్వరం విని ఆయన మాటను ఆలకించి మీ కొరకు వెలుగు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్న సేవకుడు వెనకాలకు మీరేం చేయాలంటే పరుగున వెళ్ళాలి. ఏ డోర్స్ అయితే మీకు సేవకుడు ఓపెన్ చేసి గొప్ప మార్గాన్ని తన కన్నీటితో ఏర్పాటు చేశాడో ఆ మార్గంలోనికి మీరు వెళ్ళడానికి ఇష్టపడాలి. అందుకని అంటున్నాడు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుగు నడిపించిన వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అతన్ని వెంబడించును. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? గొర్రెలు, ఇక్కడ మాట్లాడుతున్న మాట, సొంత గొర్రెలన్నిటినీ వెలుగులోకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా అతను నడుస్తాడట. అయితే పడడం వస్తే ముందుగా ఎవరు పడతారు చెప్పాలి? ముందు పడడం వస్తే ఎవరు పడతారంట? కాపరే పడతాడు. ఎందుకని? వెనకాల ఉన్న గొర్రెలని ఎవరిని చూసి నడుస్తున్నాయి? కాపరిని చూసి నడుస్తున్నాయి. కాపరి పడుతున్నానని తెలిస్తే అయ్యో సంఘానికి ఏదో బలహీనత వస్తుంది,
సంఘములో ఏదో జరగబోతుంది, ఏదో సమాధానం లేని అబద్ధపు గొర్రె వచ్చి ఏదో మోసం చేయబోతుంది. ఇదిగో ముందుగా నేను పడ్డానంటే నా వెనకాల ఉన్న గొర్రెలను ఏమైపోతాయి? పడిపోతాయి. వీటన్నీ పడిపోతాయి కనుక నేను ముందు వెళ్తున్నా నా స్వరాన్ని నా గొర్రెలు వింటున్నాయంటే తప్పకుండా ఈ గొయ్యను నేను తప్పించాలి, వాటిని పడిపోకుండా నేను కాపాడుకోవాలని ఆ గొయ్య దాటి వెళ్లకుండా, అతను తప్పించుకోకుండా ఆ గొయ్యను పూడ్చి మరి వెళ్ళి ఆ గొర్రెలను దాటిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు అదంటి సేవకుడు నీకు దొరికితే ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. నీ మార్గం సరిగ్గా ఉందో లేదో ముందు నడుస్తున్నాడంట, నీ మార్గం సరిగ్గా వెళ్తుందో లేదో, తన వెనకాల నీవు స్వరం మీరు వెళ్ళిపోతున్నావు కనుక అది నీతి గలదో కాదో దేవుడు ముందుగానే హెచ్చరికిస్తున్నాడు. అదే తను తాను రక్షించుకునేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ గొయ్యను దాటి వెళ్ళిపోతాడు, కానీ పడిపోయిన గొర్రెలు నాకెందుకు, నాకు సంబంధించినవి కాదని గోడ ఎక్కేవాడు ఆలోచన చేస్తాడు. గోడ ఎక్కి దొంగ ద్వారంలో వచ్చేవాడు ఆలోచన చేస్తాడంట. అయితే నిజమైన కాపరి వాటి ముందుగా ఎక్కడి పడిపోతాయి అని చెప్పి ముందుగా మార్గాన్ని వేసుకుని వెళ్తాడంట. దేవుడికి స్తోత్రం. అందుకనే గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని అంత మాత్రము వెంబడిక వారి యొద్ద నుండి పారిపోవును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పారు గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎలాంటివో వారు గ్రహించలేదు. ఈ రోజు నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని సువార్త ఎటువంటిదో నీకు ప్రకటిస్తున్న బోధ నిన్ను కాపాడడానికి, నీ కోసం వివరిస్తున్న బోధ నిన్ను నిలబెట్టడానికి, నీవెక్కడ పడిపోతావని చెప్పి సేవకుడు ముందుగానే నీ కొరకు ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసి నీ మార్గాన్ని సరళం చేస్తూ దేవుని శక్తిని పొందుకొని పరలోకమందున్న మహిమను ధరించుకొని ఈ రోజు నీ కొరకు దేవుడు ఎన్నో అనుభవాలని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా నీవు పడిపోయే గోతులోకి వెళ్తే ఏ మాత్రము కూడా లాభం ఉండదు. ఈ రోజు నువ్వు ఆలోచన చేయవలసిన విధానం ఏంటో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టి కాపరి ముందుగా నడుస్తున్నాడు. నిన్ను దేవుని యొద్దకు నడిపించే కాపరి ముందుగా నడుస్తున్నాడు. కన్నీటితో మనం ఎప్పుడైతే విత్తే కాపరిని పొందుకుంటామో మన కుటుంబాల్లో సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కన్నీటితో మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కొన్ని వాక్యాలను చూసినట్లయితే చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ మీకు 126 కీర్తన చూడండి, 5వ వచనం. 126, 5వ వచనం. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముగా పంట కోసెదరు. దేవునికి స్తోత్రం. ఏంటంట సేవకుడి బాట ఏంటో తెలుసా? కన్నీటితో విత్తుతూ అద్భుతమైన పంటను కోయడానికే ఇష్టపడాలి. సంతోషగానముతో పంట కోసెదరు. నీవు ఎంత కన్నీటితో విత్తుతావో అంత పంటను కోయగలవు. ఎంత కన్నీటి ప్రార్థన చేసి ఆత్మలను బలపరచగలుగుతావో అంత కన్నీటి ప్రార్థన ద్వారా నీ ఆత్మలు పంటను దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు రేపు మాయమైపోయే ధనం చుట్టూ తిరిగే కంటే పరలోకమందున్న స్థిరాస్తి కోసం మనం పరుగులు పెడితే, స్థిరాస్తిని మనం పొందుకోవడానికి ప్రయాసపడితే నీవు కన్నీటితో విత్తడం ప్రారంభించు. సంతోష గానముతో నీవు పంట కోయడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ధనం కోసం చేసే చావ కంటే ఆత్మల పంట కోసం చేసే చావని దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ రోజు మన జీవితాల్లో కావలసిన అద్భుతమైన మధురమైన తీపి జ్ఞాపకాలు ఏంటో తెలుసా? నా గొర్రెలకు నేను ప్రాణం పెట్ట, నశించిపోతున్న ఆత్మలకు నేను సంపాదనే ఉండాలి. ఆత్మలను వెతికి రక్షించే వారిగా వారిని నేను కాపాడాలి. అందుకనే అంటున్నాడు, బలిసిన గొర్రెలను మీరు ఏం చేస్తున్నారంటే వధించి వాటి క్రొవ్వును దోచుకొని బొచ్చుడు కప్పుకొని సుఖంగా నిద్రపోతున్నారు. దేవుడు చెప్తున్న మాట, మీరు మనుషులను దోచుకుంటే మీరు ఈ లోకంలో శ్రమ అనుభవించక తప్పదు. సంఘ కాపురివైనా లేకపోతే విశ్వాసురాలువైనా
నిన్ను పోషిస్తున్న సంఘ కాపరి ఏ రీతిగా ఉన్నాడో గుర్తు చేసుకోండి. మీ బలహీనతల పట్ల ప్రార్థన చేస్తున్నాడా? మీరు పడిపోతున్నప్పుడు లేవనెత్తే రీతిగా మీ సంఘ కాపరి ఉన్నాడా? మీ గాయములను కట్టడానికి, మీరు బలహీనులైపోయినప్పుడు మిమ్మల్ని బలపరచడానికి మీ సంఘ కాపరి ఏ రీతిగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకి ఊరికే వాగ్దానాలు విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు కూడా రక్షకుని చేతిలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెక్కల చాటున భద్రంతో బ్రతకడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్న నీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మందను మేపేవాడే గొర్రెలకు గొప్ప కాపరి. దేవునికి స్తోత్రం. వాటిని ఎలా బలపరిచితే దేవుని దగ్గరకు వస్తాయో, ఎలా మాట్లాడగలిగితే దేవుని దగ్గరకు వస్తాయో, వాటిని స్థిరపరచాలంటే ఎలా దేవుని దగ్గర శక్తి చేత నింపబడతారో ఆ రీతిగా వాళ్ళు రావడానికి ప్రయాసపడవలసిన భారం ఏంటో తెలుసా? ప్రార్థన చేసి వారి దగ్గర దోచుకోవడం కాదు, కానీ ప్రార్థన చేసి నీ అవసరం ఏంటో అని తెలుసుకుని వారికి తీర్చడమే గొర్రెల యొక్క గొప్ప కాపరి లక్ష్యం. దేవునికి స్తోత్రం. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఏనాడు కూడా ఆశించద్దు. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు నాకు తెలియదు, వారు ఏ సమస్యలో ఉన్నారో నీకు నాకు తెలియదు. ఇస్తున్నారు కదా అని జోబులో పెట్టుకుంటే అదిగో పరలోకమందున్న ఆశీర్వాదం నీకు కోల్పోవడం ప్రారంభించబడుతుంది, శ్రమ నీకు కలుగుతుంది. అందుకని ఒకటే చెప్తున్నా, ప్రార్థన చేసినప్పుడల్లా డబ్బులు పొందుకోవడానికి ఆశపడద్దు, కానీ ప్రార్థన చేసి వారికి ఆశీర్వాదం వచ్చినప్పుడయ్యా ఆ దినములు మీరు ప్రార్థన చేశారు, నా కుటుంబంలో ఆశ్చర్యం జరిగింది, ఇదిగో ఈ కానుక మనస్ఫూర్తిగా నీకు ఇస్తున్నాను, స్వీకరించున్నప్పుడు నీవు తప్పకుండా స్వీకరించు. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా వారు నీకు ఇస్తున్న కానుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకోవద్దని నేను అనట్లేదు, కానీ వారికున్న పరిస్థితి ఏంటో తెలుసుకున్న తర్వాత నీవు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడండి. ఈరోజు దోచుకునే ఆలోచన నీలో ఉంటే విడిచిపెట్టే. దేవుడు అస్తమాను ఎన్నోసార్లు గద్దించడు, ఒక్కొక్కసారి మాత్రమే నేను గద్దిస్తాడు. ఆ గద్దించగలిగినప్పుడే నీ హృదయాన్ని స్థిరపరుచుకొని దేవుని పట్ల యథార్థమైన భయభక్తులు కలిగి యోగు భక్తుడు వంటి స్థితిని నీవు కలిగిన విడిచిపెట్టక దేవుని సేవించగలిగితే దేవుడు రెండేంతల దీవెన యోబుకు కలిగి చేసినట్లుగా నిన్ను సేవక జీవితమైన నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదకరమైన మేలులు తీసుకొస్తాడు. అతి కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని నిండు మహిమతో నింపునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ స్వరమును విని నువ్వు ఎవరిని నమ్ముతున్నావో నీ హృదయాన్ని ఎరిగి ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఈ దినాన నీతో మాట్లాడాడు. ఏ ప్రాంతానికి ప్రార్థనకి వెళ్తున్నావో తెలియదు, కానీ ఏ చోట నీవు ఏ సేవకుడిని నమ్ముతున్నావో తెలియదు, కానీ నీ సేవకుడు నీ కోసం ప్రాణం పెట్టగలరా? నీ సేవకుడు నీకు వచ్చిన బలహీనతల నుంచి నిన్ను విడిపించగలరా? నీ సేవకుడు నీ జీవితంలో సంతోషాన్ని తీసుకురాగలరా? దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు గొర్రెల కోసం తన ప్రాణమును పెడతాడని వాక్యం సెలవిస్తుంది. గొర్రెలకు గొప్ప కాపరి తన ప్రాణం పెడతాడు. ఈరోజు నిన్ను సంఘంలో వాక్యంతో బలపరుస్తున్నా నీ కాపరి ఏ విషయంలోనైనా నీకు సహాయకుడిగా ఉన్నాడా? ఏ విషయంలోనైనా నిన్ను బలపరచగలుగుతున్నాడా? నీ దగ్గర దోచుకునే సేవ కలిగి ఉంటే అతన్ని ఏమాత్రము నమ్మవద్దు. ప్రార్థన చేసి డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని ఏమాత్రము నీవు నమ్మవద్దు. ప్రార్థన చేస్తే డబ్బులు ఇవ్వమని ఎక్కడ వాక్యం చెప్పలేదు. ప్రార్థన చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కడ చెప్పలేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎవరి వెండి బంగారములను నేను ఆశించలేదు, కానీ నాకు కలిగిన సమృద్ధిలో నుంచి ప్రతి ఒక్కరికి నేను ఇవ్వగలిగానని చెప్పి మాట్లాడుతున్నాను. పుచ్చుకునేది అనుకుంటే ఇచ్చుట మేలని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘ కాపరివైన నీవు దోచుకోవడంలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించి, ఈరోజు నీ జీవితంలో ఒక ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ప్రారంభించు.
దేవుడు అనేక సార్లు మాట్లాడుతున్నా ఇది నాకెందుకులే, నా పోషణ ముందుకు వెళ్ళిపోతే చాలే అని నువ్వు అనుకుంటున్నావే, జాగ్రత్త, మోసపోతున్నా. నేను మోసం చేసేది ధనం మత్తులో నుంచి అపవాదే. ధనం మత్తులో పడ్డ బిలాము నాశనం అయిపోయాడు. ఈరోజు నువ్వు ధనం మత్తులో పడ్డావేమో, నాశనకరమైన గుండెలు తెచ్చుకుంటున్నావు, జాగ్రత్త. గారడీ సీమోను ధనం మత్తులో పడిపోయి దేవుని కార్యాలను కూడా ధనంతోనే కొనాలని ఆలోచన చేశాడు. తనకున్న స్థితిని కోల్పోతావని పేతురు వెంటనే నీ కుటుంబంలో ఉన్న ధనమంతా తొలగిపోతుందని వెంటనే చెప్పాడు. ఈరోజు నువ్వు ఏ మత్తులో మునిగిపోయావు నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో ఈరోజు స్పందిస్తున్నాడు. నీవు గొర్రెలకు గొప్ప కాపరివై ఉండాలనుకుంటే దేవుని కొరకు గొప్ప నిర్ణయం కలిగి జీవించు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయేవని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తున్న నీవు, వాక్యాన్ని నమ్మి బోధిస్తున్న నీవు, పరలోకమందున్న తండ్రి నిన్ను పోషించడని ఎందుకు నమ్మలేకపోతున్నా? నిన్ను పోషించగల సమర్థుడు పరలోకమందున్నాడు. ఏ స్థితిలో నుంచి అయినా దేవుడు నిన్ను కాపాడుతాడనే ఉద్దేశాన్ని మర్చిపోయి మనుషుల పెట్టు ధనం వైపు దృష్టి ఎందుకు పెడుతున్నావు? ప్రార్థన చేస్తే డబ్బులు తీసుకోవాలని ఆలోచన ఎందుకు కలిగి ఉన్నావు? స్వస్థపరిస్తే దేవుడు నిన్ను డబ్బులు తీసుకోమని చెప్పాడా? కట్టుకట్టితే డబ్బులు తీసుకోమని దేవుడు చెప్పాడా? ఎదుట వారు సమృద్ధి కలిగి ఇచ్చినప్పుడే నీవు వారి ధనమును స్వీకరించాలి తప్ప, ఒక భారం కలిగి వారి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి నీవు సమృద్ధి కలిగిన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడదు. పరలోకమందున్న తండ్రి నిన్ను పోషించడానికి అన్ని ద్వారాలు తెరిచిపెట్టాడు. నిన్ను కాపాడడానికి అన్ని ద్వారాలు దేవుడు తెరిచిపెట్టాడు. ఏలియాను పోషించిన దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? అరణ్యంలో అంతమంది జనాంగాన్ని పోషించిన దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్న నిన్నెందుకు దేవుడు విడిచిపెడతాడు? ఈరోజు నీ జీవితంలో ఏం కలిగి ఉన్నావో ఆలోచించి, ఈరోజు నీ జీవితంలో ఏ ప్రణాళిక కలిగి నడిచి వెళ్తున్నావో ఆలోచించి. దేవుడు నీవు గొప్ప కాపరిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. గొప్ప కాపరిగా అనేక మందిని ఆత్మలను బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏ గోతులో ఎవరు పడితే నాకేంటని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. తిరిగి మరలా దేవుడు నీకు శ్రమల పాలు చేయడానికి ఇష్టపడతాడు తప్ప, పడిపోయిన ఆత్మలను రక్షించడానికి నీకు ఇష్టం లేనప్పుడు దేవుడు నిన్నెలా రక్షిస్తాడు? ముందు గొయ్యను సరిచేయగలిగితే వెనకాల వచ్చే ఆత్మల సంపాదన నిన్ను చూసే ఆ మార్గంలో నడుస్తాయి. కనుక నీ స్వరం వింటున్న భక్తులు యథార్థత కలిగి నడవగలిగే ఆలోచన ఉండాలి, కానీ వీడింతేలే, వీడి జీవితం మారదులే, వీడిదే వాక్యాన్ని బోధిస్తాలే అని చెప్పి ఆలోచన నీలో ఉండకూడదు. జాగ్రత్త. సంఘమును నీకు అప్పగించాడంటే దేవుడు సంఘాన్ని ఒక స్థితిలో నిలబెట్టాలని కన్నీటితో పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రేమను కలుగ చేయాలని సంఘాల్లో దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగే పౌలు భక్తుడు కూడా ప్రేమను పరిచయం చేస్తున్నాడు. కన్నీటితో సంఘాలకు ప్రేమను పరిచయం చేస్తున్నాడు. కన్నీటితో సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నీవు కన్నీటితో విత్తే కాపరిగా ఉంటావో అద్భుతమైన పంట కోయడానికి దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వశక్తి మంతుడ, జీవాధిపతి, జీవము గల దేవునికి స్తోత్రం. అద్భుతమైన నీ కృప చేత, ఆశ్చర్యమైన నీ కార్యముల చేత ముందుకు నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ ఉద్దేశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తాను. ఇంతవరకు నీవు కాచి కాపాడి నడిపించిన విధానమును బట్టి ప్రభువా, నువ్వు ఎంతగానో బలమైన శక్తి చేత నింపి నడిపించి బలపరిచిన నీ కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తాను. ఎల్లకాలము నీ కృప చేత మమ్మల్ని నింపి నడిపిస్తున్న దేవుడు తండ్రి, ఆశ్చర్యమైన మేలు చేత నింపి నడిపిస్తూ బలపరుస్తున్న దేవుడు తండ్రి. ఈ రోజు నిజమైన కాపరి లేక ఎన్నో ఆత్మలు రక్షించిపోతున్నాయి తండ్రి, ఎన్నో ఆత్మలు బలహీనమైపోతున్నాయి తండ్రి. నిజమైన కాపరి లేక, గాయాన్ని కట్టు కాపరి లేక గొర్రెలు చెదిరిపోతున్నాయి తండ్రి. నిజమైన స్వరం వినలేక తండ్రి, ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో తండ్రి, మోసకరమైన జీవితాల్లో గొర్రెలు చెదిరిపోతున్నాయి. అయ్యా, గాయాన్ని కట్టమని ప్రజలకు నీ వివరిస్తే ప్రభు వారి దగ్గర దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు, వారి దగ్గర దొంగిలించడానికి సిద్ధపడుతున్నారు ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి, పరలోకపు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. కృప కలిగిన నీ శక్తి చేత సర్వ సమృద్ధులకి నడిపించే బలమైన కృప కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, గాయాన్ని కట్టే గొర్రెలను బలపరచండి ప్రభు, గాయాన్ని కట్టే కాపరులను బలపరచండి, వారికి శక్తిని ఇవ్వండి, వారిని పోషించండి ప్రభు. నీ మీద నమ్మకంగా విశ్వాసంగా వారిని బలపరచండి. ఎటువంటి అనారోగ్యాలు వారి కుటుంబంలో ప్రవేశించుకున్నట్లు,
వారి కుటుంబాల్లో సమాధానం లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండానట్లు నీవే కృప చూపించి నీ కాపరులను బలపరచండి. విశ్వాసులు నమ్ముచుండగా వారి కుటుంబాన్ని బలపరచండి తండ్రి. ఈ పరిశుద్ధమైన ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ మార్గంలో వారిని చేర్చండి, నీ సన్నిధిలో వారిని చేర్చండి. బలమైన కార్యములను జరిగించి అద్భుతమైన మాటల ద్వారా నీ విశేషమైన జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. ఈ వారంలో విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నిజమైన కాపరి ఎలా ప్రాణం పెడతాడో తండ్రి నీవు మాట్లాడి ఉన్నావు కనుక కన్నీటిలో వింటే కాపరి దొరికే కృపను బిడ్డలకు దయచేయండి తండ్రి. పరిశుద్ధుడా నీవు దీవించి ఆశీర్వదించండి. కొన్నేళ్ళు గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఆ బిడ్డ నిన్న రాత్రి కాల సమయంలో తండ్రి ప్రార్థనకి వెళ్ళి ఉన్నాడని చెల్లిస్తున్నది ప్రభు. మరలా తిరిగి ఇంకా గృహము చేరలేదని ప్రభా బిడ్డలు కంగారు పడుతున్నాడు. యేసుక్రీస్తు నామంలో సాయంత్రానికి తన నుంచి ఫోన్ వచ్చే విధముగా ద్వారములు తెరవు. యేసుక్రీస్తు నామంలో సాయంత్రానికి ఫోన్ వచ్చే కృపను విడుదల చేయుతారు. వారి కుటుంబానికి నెమ్మదిని దయచేయండి తండ్రి. నీ ప్రార్థన కలిగి ఉన్న బిడ్డ తండ్రి తిరిగి మరలా రాలేక ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. ఏ ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు నామంలో సాయంత్రానికి ఫోన్ రావాలని ప్రార్థన చేస్తున్నాడు. కృప చూపించండి, బలపరచండి. కార్యములు చేస్తున్నవారిని నమ్మి విశ్వసిస్తున్నాము తండ్రి. కార్యములు జరిగించి మేలు చేయండి. సహోదరుడి పేదల విషయంలో వివాహ కార్యములు నీవే గొప్పగా జరిగించండి తండ్రి. వారి పరిస్థితులన్నిటికీ తగిన సమృద్ధిని నీవు ఏర్పాటు చేయండి. కుటుంబాన్ని బలపరచండి, శక్తి చేత నింపండి. ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి ఈ గ్రామాన్ని ఈ కుటుంబాలని నీవు దీవించి బలపరచమని పరిశుద్ధాత్మ నామములో ఈ దీనుడి చేత మరింత వాక్యాలతో నింపి నడిపించి సమృద్ధిగా దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించండి. అయ్యా వివాహ విషయంలో రేపటి దినమున పనులు ప్రారంభించుడుగా తండ్రి నీ కృపను తోడుగా ఉంచి మేలుతో నింపి నడిపించి సర్వశక్తి కలిగిన జ్ఞానముతో మీ ఉండి నడిపించి బలపరచమని పరిశుద్ధాత్మ నామములో జరగబోయే వివాహ విషయంలో 16వ తారీఖు మొదలుకొని 22వ తారీఖు వరకు నీ కృపను తండ్రి వాతావరణం అంతా నీ స్వాధీనంలోకి తీసుకోమని పరిశుద్ధాత్మ నామంలో మంచి ఆరోగ్యములతో బిడ్డలు నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్న నిజమైన కాపరులను దేవుడు మనకి నిత్యము అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ